నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పువాడన్ గేట్ వద్ద రైల్వే సిగ్నల్ కేబుల్ ని దొంగలించిన ఇద్దరు వ్యక్తులను జోజికోట్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ అరెస్ట్ చేసింది. నిందితులు అస్సాంకి చెందిన మనోవర్ అలీ, అబాస్ అలీ కేబుల్స్ కట్ చేసి తొలగిస్తున్నారని తెలుసుకుంది. దొంగలించబడిన 12 మీటర్ల సిగ్నల్ కేబుల్ మరియు చోరీకి ఉపయోగించిన హ్యాక్సా బ్లేడ్లను ఆర్పీఎఫ్ స్వాధీనం చేసుకుంది. నిందితులు వడకార పరవంతల సమీపంలో పాత ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడ స్క్రాప్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. మనోవర్ అలీ పువాడన్ గేట్ వద్దకు వెళ్లి కేబుల్ కట్ చేయడంతో శుక్రవారం ఉదయం వడాకర్ మహే మధ్య సిగ్నలింగ్ వ్యవస్థలో అంతరాయం ఏర్పడింది. దీంతో దాదాపు 10 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టింది. రైల్వే ట్రాక్ దగ్గర తనిఖీ చేస్తున్న సమయంలో వారు మనోవర్ అలీని కనుగొన్నారు మరియు ప్రశ్నించగా అతని వద్ద ఉన్న కేబుల్ యొక్క భాగాన్ని కనుగొన్నారు. వారి స్క్రాప్ వ్యాపార ప్రాంగణంలో తదుపరి శోధనలో కేబుల్ యొక్క మిగిలిన భాగం బయటపడింది. అయితే ఇక్కడ మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే స్క్రాప్ వ్యాపారం చేసుకోవడానికి రైల్వే కేబుల్ కట్ చేయాలా? నమ్మశక్యంగా ఉందా? వీళ్ళకు బుద్ధి రాదా? ఎంతో మంది ప్రయాణికులు ఉండే రైళ్లలో ఒక పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. కనుక్కున్నారు కాబట్టి, లేకపోతే ఆ ప్రమాదాన్ని ఊహించడానికి కూడా భయంకరంగా ఉంది. సరే, పలు రైళ్లు ఆలస్యంగా వెళ్ళాయి. ఆలస్యాన్ని పక్కన పెట్టేస్తే ఆలస్యానికి మించిన ప్రాణ అపాయం నుంచి బయటపడ్డామనే చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం మీద నిందలు, అసలు ఏం జరిగింది, ఇదంతా కావాలని చేస్తున్నారని చివరికి కనుగొంటే చెప్పేది ఏంటంటే స్క్రాప్ వ్యాపారం కోసం. ఎవడైనా స్క్రాప్ వ్యాపారం కోసం రైల్వే సిగ్నల్స్ని ఎంచుకొని అక్కడుండే కేబుల్స్ని కట్ చేసి వాటిని అమ్ముకొని బాగుపడాలని చూస్తారా? స్క్రాప్ ముసుగులో చేస్తున్న దేశ విద్రోహ చర్యలు అంటారా? ఈ దేశంలో వండుకుంటూ అసలు కేరళ రాష్ట్రం గురించి ఒక్కొక్కటి వింటుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇక్కడే మత మార్పుడులు జరుగుతాయి. ఇక్కడే ఆడపిల్లలను లవ్ జిహాదులు చేసి ఉగ్రవాదులుగా మార్చేస్తారు. ఇక్కడే IIIT లాంటి స్టూడెంట్స్ని మతోన్మాదులుగా మార్చి దేశ వ్యతిరేకులు చేస్తారు. ఇక్కడే అత్యధికంగా పరాయి దేశాల నుంచి ఈ దేశానికి రావడానికి కారకులు అవుతారు. ఇక్కడే సనాతన ధర్మం మీద దాడులు ఎక్కువగా జరుగుతాయి. ఇక్కడే భారతమాతకి జై అంటే సహించలేరు, భారతమాతను అవమానించే విద్యార్థి సంఘాలు పుట్టుకొస్తాయి. ఇక్కడే RSS BJP నేతల మీద దాడులు జరుగుతాయి. ఆఖరికి ఇక్కడే కేబుల్ వైర్ల కోసం ఒక స్క్రాప్ సామాన్ అమ్ముకొని బతకడం కోసం పాపం రైల్వే వైర్లను కట్ చేసే దుర్మార్గులు తయారైపోతుంటారు. ఏమనాలి వీళ్ళని? ఇది మొత్తం ఎవరు చేస్తున్నారు? ఆ పేర్లను ఒక్కసారి మనం వింటే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఏంటి వీళ్ళకు కావాల్సింది? ఏంటి? వందల చావులను, దేశాన్ని విచ్ఛిన్నం చేసి వీళ్ళు సాధించేది ఏంటి? ఈ మతోన్మాద మూక అల్లర్ల నుంచి అసలు కేరళను కాపాడేది ఎలా? కేరళ భారత్లోనే ఉందా? కొన్ని స్టేట్స్ గురించి విన్నప్పుడు పశ్చిమ బెంగాల్, కేరళ ఇలాంటివన్నీ విన్నప్పుడు ఇవి భారత్లోనే ఉన్నాయా? ఇక్కడే ఇన్ని అల్లకల్లోలాలు ఎందుకు జరుగుతున్నాయి? అస్సాం హిమంత బిశ్వ శర్మ ఎలా మార్చారా? యూపీని యోగి ఆదిత్యనాథ్ ఎలా మార్చారు? ఇలా ప్రక్షాళన అవుతున్న రాష్ట్రాలను చూసి ఆ దిశగా వీళ్ళు ఎందుకు అడుగులు వేయట్లేదు అనేది కొంత బాధను కలిగిస్తుంది. ఏదేమైనా ఈ మూకను మారాలని లేదా ఈ దేశం వదిలి వెళ్ళాలని కోరుకుందాం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తుంది, ఏదైనా సరే జాతీయవాదంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా నిలవాలంటే ఆర్ వాయిస్ మన ఛానల్ ఎప్పుడు ముందుంటుంది. ప్రతి వీడియోని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ సంఖ్య తగ్గిపోతుంది. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ని చూడాలి అనుకుంటే మీరెన్ని లైకులు చేస్తే మన వీడియో అంత షేర్ అయ్యి కొత్త వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తుంది. సో దానికోసమని కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మన ఛానల్ ఆర్థికంగా ఇంకా ముందుకు వెళ్ళలేదు, ఇప్పుడిప్పుడే మొదలైన ఛానల్ కాబట్టి ఆర్థికంగా ప్రతి ఒక్కరి చేయూత ఈ ఛానల్కి అవసరం. కొంత ఎక్విప్మెంట్తో పాటు ఒక చిన్న రెంటెడ్ బేస్ ఆఫీసు అండ్ కొంత స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా మంచి మంచి విషయాల్ని, నేను ఎక్కడో కొంత లేట్ అవుతున్నాను, ఇంకా స్పీడ్గా అందిస్తే బాగుండు అనిపించినా తగినంత వసతులు లేక అందించలేకపోతున్నాను. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే మన ఛానల్ బ్రేక్ ఈవెన్ సాధించేదాకా మీ అందరూ ఆర్థికంగా సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఎలా అయినా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మీరు సపోర్ట్ చేసే ప్రతి రూపాయి కూడా మన ఛానల్ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేస్తాము. మంచి మంచి అంశాలని మీ ముందుకు తీసుకొస్తామని మాటిస్తున్నాం. అంతేకాదు వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. దాని ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. మరోపక్క మన ఛానల్కి ఆర్థికంగా సహాయం చేయొచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. So please support our channel, subscribe our channel. Jai Bharat.